హలో గాయస్, ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. నాతో పాటు ఈ వాక్యాలు చదవండి. మిగతా 5, 6 to 10 రండి చదువుదాం. 6th one, క్రీస్తేసినందు వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1-7. ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా నాకు జయం. 1 కొరింథీ 15:57. 8. దేవుడు నన్ను క్షమించిన ప్రకారము నేను క్షమించదను. ఎఫెసీయులు 4:32. 9. నేను గొర్రెపిల్ల రక్తము బట్టియు నా సాక్ష్యము బట్టియు సాతాన్ని జయించదును. ప్రకటన 12:11. 10. అన్నిట్లో నన్ను కాపాటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. కీర్తనలు 91:11. ఈ వాక్యాలు నాతో పాటు చదివారు కదా. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాలు చదవండి, జ్ఞానపరచుకోండి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవండి. ప్రతిదీ జ్ఞానము తెలుసుకోండి. దేవుడు ఏం చెప్పారు? అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జీవించాలని. మనం ప్రతిదీ జ్ఞానము కలిగి జీవించాలి. బుద్ధిహీనుల వలె కాకుండా భయభక్తులు కలిగి మనం జీవించాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ఏదో ఆషామాషి కాదు, ఆషామాషి ప్రార్థన కాదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఆయన రెండో రాకడ సమీపంలో ఉంది. మనం సిద్ధమవ్వాలి. మన అనేకుల్ని మార్చాలి. ఈ లోకంలో దేవుని యొక్క విలువ తెలుసుకోకుండా ఎందరో ఉన్నారు కదా. వాళ్ళందరినీ మార్చాలి కదా. దేవుని యొక్క ప్రేమ తెలుసుకోకుండా ఎందరో ఉన్నారు కదా. వాళ్ళందరినీ మార్చాలి కదా, రక్షించాలి కదా. అటువంటి ఆలోచన కలిగి ఉండండి. రోషము కలిగి ప్రార్థన చేయండి. చేస్తారనుకుంటున్నాను. వాక్యాలు జ్ఞానపరుస్తారనుకుంటున్నాను. ఓకే, అనేకులకి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.